మనకైతే ఇలాంటి ఓవర్టేక్లు అయితే కొంచెం రేర్గా అయితే దొరుకుతుంది. ఎల్హెచ్బి బ్రేక్, లూప్ లైన్, ఐసెఫ్ బ్రేక్ మెయిన్ లైన్కి ఎక్కించి ఓవర్టేక్ అయితే కొట్టినాడు. మన వెనకాలేమో శతాబ్ది అయితే ఉంది. సో గ్యారంటీగా అయితే ఓవర్టేక్ అయితే చేస్తుంది. చెన్నై సెంటర్ నుండి కేఎస్ఆర్ బెంగళూరు వెళ్ళే శతాబ్ది అయితే ఉంది. చూడండి రైంబో అయితే వచ్చింది కొండల పక్కన. మనమైతే వాణియంబాడి రౌడేషన్ అనేది స్కిప్ అయితే కొడుతున్నాము. అలా మనమైతే రేణుగుంట జంక్షన్ రౌడేషన్ బయట అయితే ఉన్నాము. రేణుగుంట రౌడేషన్ కానీ చూసుకుంటే ఇది వచ్చేసి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కిందకి అయితే వస్తుంది. అండ్ డివిజన్ కానీ చూసుకుంటే గుంతకల్ డివిజన్. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వచ్చిన తర్వాత మనమైతే ఫస్ట్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము రేణుగుంట జంక్షన్ నుండి మైసూర్ దాకా. రేణుగుంట జంక్షన్ నుండి మైసూర్ దాకా వెళ్ళాలంటే మనకైతే వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ఒకటి అయితే ఉంటుంది. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే రేణుగుంటలో స్టార్ట్ అవుతుంది. అలాగే ఇండియాది కూడా మైసూర్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా బెస్ట్ ట్రైన్ చెప్పుకోవచ్చు ఇది. ఈ ట్రైన్లో మనకు ఈవినింగ్ 5:10కి అయితే బయలుదేరుతుంది రేణుగుంట జంక్షన్లో. అలాగే మైసూర్ కాన్చుకుంటే నైట్ 1:30కి అయితే వెళ్ళిపోతుంది. ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ అలాగే రేణుగుంట జంక్షన్ నుండి మీరు బెంగళూరు వెళ్ళాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ నైట్ 10:50కి అంతా బెంగళూరుకి అయితే వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ స్లీపర్ ఉంటుంది, అలాగే 3 టైర్ ఏసీ ఉంటుంది, 2 టైర్ ఉంటుంది, అలాగే జనరల్ కూడా అయితే ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే ఈ ట్రైన్కి స్టాప్లు కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. రేణుగుంట నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది కాట్పాడి, ఆ తర్వాత జోలార్పేట, అండ్ ఆ తర్వాత బెంగళూరు కంటోన్మెంట్, ఆ తర్వాత కేఎస్ఆర్ బెంగళూరు, ఆ తర్వాత మాండ్యా, అండ్ ఆ తర్వాత మైసూర్ గచ్చ జంక్షన్కి అయితే రీచ్ అయిపోతుంది ట్రైన్. మన ట్రాఫిక్ ట్రైన్ నెంబర్ కనుక్కుంటే 22163. రేణుగుంట జంక్షన్ నుండి మైసూరు వెళ్ళే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 4లో అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళిపోదాము. రేణుగుంట రైల్వే స్టేషన్ బయట కలుసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే మనకైతే పార్కింగ్ అయితే ఉంటుంది. అయితే యా ఊరు? महाराष्ट्र पुणे जाएगा नहीं नासिक మనకైతే డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది. సో ఇవాళ ట్రావెల్ చేసే ట్రైన్ కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ 4లో అయితే రెడీగా అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళిపోతాము. సో ఎప్పుడు చూసినా అదైతే ప్లాట్ఫామ్ 4లోనే ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ వస్తుంది అదే ప్లాట్ఫామ్లో అయితే ఉంటుంది, మళ్ళీ అదే ప్లాట్ఫామ్ నుంచి అయితే బయలుదేరుతుంది. మన ఈ రేణుగుంట జంక్షన్ చూసుకుంటే 2 hours మనకు తిరుపతి వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది, అలాగే గూడూరు జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది, అలాగే ఇక్కడ కానీ చూసుకుంటే అరకు జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది, అలాగే గుంతకల్ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ లైన్ చూసుకుంటే చెన్నై, ముంబై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. అండ్ తిరుపతి రైల్వే స్టేషన్ ఎంత ఇంపార్టెంటో మనకు రేణుగుంట జంక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇక్కడ తిరుపతి ట్రైన్ కూడా మనకైతే రేణుగుంట జంక్షన్ అయితే కొన్ని అయితే వస్తుంది. చెన్నై నుండి బయలుదేరే ముంబై వెళ్ళే ట్రైన్ కానీ చూసుకుంటే చాలా ట్రైన్ అయితే మనకు రేణుగుంట జంక్షన్ మీదుగా అయితే వెళ్ళిపోతుంది. మనకు వచ్చిన కోచ్ కానీ చూసుకుంటే S7 అయితే వచ్చింది. ఇక్కడ చూడండి క్లీనింగ్ అయితే మొత్తం చాలా సూపర్గా అయితే ఉంది. మనకైతే సైడ్ లోయర్ అయితే వచ్చింది. 15 అయితే పెట్టుకున్నాను. ఇదే నా సైడ్ లోయరు. ఇప్పుడే రేణుగుంటకి ఎస్విటి రైల్వే స్టేషన్ నుండి హౌరా వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే వచ్చింది. మామూలుగా అయితే జనరల్ అయితే ఫుల్ ప్యాక్ అయితే ఉంటుంది. స్లీపర్లో కూడా జనాలు అయితే ఫుల్గా అయితే ఎక్కేస్తున్నారు. మన ట్రైన్ని ఆపరేట్ చేసేది కానీ చూసుకుంటే ఈ ట్రైన్ని సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఈ ట్రైన్ దాదర్ సెంటర్లో నుంచి పాండిచ్చేరి, మళ్ళీ పాండిచ్చేరి నుంచి రేక్షకి అయితే చాలా ఫుల్గా అయితే ఉంది. చూపిస్తాను చూడండి. మన ట్రైన్ కానీ చూసుకుంటే ఫస్ట్ దాదర్ సెంటర్ నుండి పాండిచ్చేరికి అయితే వస్తుంది, మళ్ళీ పాండిచ్చేరి నుంచి తిరునెల్వేలికి అయితే వెళ్తుంది, మళ్ళీ తిరునెల్వేలి నుండి మైసూరుకి అయితే వస్తుంది, మళ్ళీ మైసూరు నుండి రేణుగుంట జంక్షన్కి అయితే వస్తుంది. రేణుగుంట జంక్షన్కి వచ్చేటప్పుడు మైసూరులో కానీ చూసుకుంటే ఫ్రైడే మాత్రం అయితే ఉంటుంది, అలాగే ఇక్కడ చూసుకుంటే సాటర్డే మాత్రం అయితే ఉంటుంది. ఇవాళ పుల్ చేసే లోకమోటివ్ కాసుకుంటే WP4 లోకమోటివ్ అయితే పుల్ చేస్తుంది. N2 ఇదే లోకమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ఇదే లోకో నెంబర్ కాసుకుంటే 22381. ఈ లోకమోటివ్ కానీ చూసుకుంటే ఈ రోడ్ సంబంధించిన లోకో. మీకైతే జనరల్ అయితే చూపిస్తాను చూడండి ఎంత ఖాళీగా అయితే ఉందో. యాక్చువల్గా రేణుగుంట జంక్షన్ బయలుదేరుతుంది కదా, ఖాళీగానే ఉంటుంది. తిరుపతి అంటే కొద్దిగా ఫుల్గా ఎక్కుంటారు, రేణుగుంట కదా ఖాళీగానే ఉంది. మ్యాక్సిమం ట్రైన్ మొత్తం ఖాళీతో నడుస్తుంది. ఈ ట్రైన్కి డిమాండ్ కూడా తక్కువ. అప్పటికైతే కడప నుండి అరకు వెళ్ళే ప్యాసింజర్ అయితే ఉంది. ఈ ట్రైన్లో కోచ్ కాంబినేషన్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్లో 3 టైర్ ఏసీ కానీ చూసుకుంటే మొత్తం 3 కోచ్లు అయితే ఉంటుంది, అలాగే సెకండ్ ఏసీ కానీ చూసుకుంటే 1 అయితే ఉంటుంది, అలాగే జనరల్ కానీ చూసుకుంటే మొత్తం 4 కోచ్లు అయితే ఉంటుంది. ముందర 2 బ్యాక్ సైడ్ 2 అయితే ఉంటుంది, అలాగే SLRD కోచ్ కానీ ముందర 1 బ్యాక్ సైడ్ 1 అయితే ఉంటుంది, అలాగే స్లీపర్ కానీ చూసుకుంటే మొత్తం 7 కోచ్లు అయితే ఉంటుంది. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే కరెక్ట్గా ఆన్ టైం డిపార్చర్ అయితే పడిపోయింది రేణుగుంట జంక్షన్ నుండి. తెగ్గేద్దాం, ఇక్కడ ట్రైన్ మూవ్ అవ్వలేదు. మొత్తం ఈ ట్రైన్ దాదాపు 17 కోచ్లతో అయితే నడుస్తుంది. బ్రేక్ టెస్టింగ్ కూడా అయితే అయిపోయింది. ముందరకు వచ్చింది బ్రేక్ అయితే కొట్టినాడు.
మనమైతే రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది కట్పాడి జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఆర్యూ. అండ్ ఈ పక్క లైన్ కానీ చూసుకుంటే ఇది తిరుపతి వెళ్ళే లైన్. అలాగే ఇటు సైడ్ కూడా మనైతే చిత్తూరు అలాగే కట్పాడి కూడా అయితే వెళ్ళొచ్చు. ఈరోజు అయితే శనివారం కదా, రేణిగుంట సంత జరుగుతుంది. ఈ సంతలో ఫేమస్ ఏదో తెలుసా, కరువాళ్ళు. అక్కడైతే అమ్ముతారు, బాగుంటుంది. అండ్ ఇటు సైడ్ కానీ చూసుకుంటే రేణిగుంట జంక్షన్ వెళ్ళకుండా ఒక బైపాస్ లైన్ లాగా అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ ట్రాక్స్ కూడా మొత్తం అయితే వేసారు. మన ఎదురుగా చూసుకుంటే సప్తగిరి అయితే వస్తుంది, తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. దానికోసం లోకో అది. అండ్ ఇప్పుడు మనం అయితే రైల్వే జోన్ కూడా అయితే మారిపోయినాము. ఇప్పుడు మనం అయితే ఎస్ఆర్ రైల్వే జోన్లోకి అయితే వచ్చేసినాము. మనమైతే ఇప్పుడు రైల్వే జోన్ కూడా అయితే మారినాం కదా. ఇప్పుడు మనమైతే ఎస్ఆర్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అయినాము. అండ్ డివిజన్ కానీ చూసుకుంటే చెన్నై డివిజన్కి అయితే ఎంటర్ అయినాము. మనమైతే ఇప్పుడు స్వర్ణముఖి రివర్ అయితే క్రాస్ చేస్తున్నాము. బెంగళూరు నుండి నరసాపురం వెళ్ళే స్పెషల్ ట్రైన్ ఇది. అండ్ పూడి రైల్వే స్టేషన్ దాటితే కరవతి తీసుకుంటుంది మా ట్రైన్, చాలా బాగుంటుంది. కరెక్ట్గా ఇదే రూట్లో ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనకైతే సదాశివ కొండ అయితే వస్తుంది. కొండలకి దిగైతే వెళ్ళాలి. దాదాపు ఒక 7 కొండలకి దిగాలి. కొద్దిగా లాంగ్ అయితే ఉంటుంది. వెళ్ళి వచ్చిన వాళ్ళకి శంపాలు అయితే కనబడుతుంది. చూడండి, రైంబో అయితే వచ్చింది కొండల పక్కన.
అయితే పుత్తూరు రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొట్టినాము. పుత్తూరులో కానీ చూసుకుంటే మనకైతే స్లో స్కిప్పింగ్ అయితే పడింది ప్లాట్ఫామ్ స్కిప్. ఎందుకంటే అక్కడ క్లియరెన్స్ లేదు. సో దానివల్ల ప్లాట్ఫామ్ స్కిప్ స్లోగా అయితే పడింది. మళ్ళీ క్లియరెన్స్ వచ్చి మంది లాక్కున్నాడు. మనమైతే నగిరి రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. 110 అయితే కొడుతున్నాడు. మనమైతే ఇప్పుడు ఆంధ్ర నుండి తమిళనాడు కూడా ఎంటర్ అయిపోయినాము. తిరుత్తని కానీ చూసుకుంటే తమిళనాడులో అయితే ఉంటుంది. తిరుత్తనిలో కానీ చూసుకుంటే తిరుత్తనిలో చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళ్ళి మిగతా చూపిస్తాను. తిరుత్తనిలో చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కొండపైన. సో ఆ టెంపుల్ అయితే మిగతా చూపిస్తాను చూడండి. అక్కడ చెట్లు అయితే అడ్డం వస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా బాగా అయితే కనపడుతుంది. సో అదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ పక్క చూడండి, ఇక్కడైతే గ్రీన్ అయితే ఇచ్చినారు. మన ట్రైన్ చూడండి ఈ పక్కలనికి అయితే కట్ అవుతుంది. ఇది అరకున నార్త్ క్యాబిన్. ట్రైన్లో అయితే మెయింటెనెన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. కింద కూడా చూడండి చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వాటర్ కూడా అయితే వస్తుంది. 2 గంటలు అయితే రీఫిల్లింగ్ చేసి పెట్టుంటారు. అలాగే వాష్రూమ్ అయితే చూపించలేదు కదా, వాష్రూమ్ కూడా చూడండి చాలా నీట్గా సూపర్గా ఉంది. ఈ పక్క క్యాప్ లేదు అంతే, దానికి వాటర్ రాదు దాంతో. అలాగే ఇది వెస్ట్రన్ స్టైలు, అది ఇండియన్ స్టైలు. లోపల కూడా వాటర్ అయితే వస్తుంది. బాగా నీట్గా క్లీన్గా అయితే ఉంది. మిర్రర్ ఒకటి అయితే ఉంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అరకొండ జంక్షన్ అయితే వస్తుంది. మన ఈ నార్త్ క్యాబిన్లోనే దాదాపు ఒక 5 minutes దాకా తెలిసినాము. ఇటు సైడ్ కానీ చూసుకుంటే కాంచీపురం అలాగే చెంగల్పట్టు వెళ్ళే లైన్ ఇదంతా. మన వెనకాలేమో శతాబ్ది అయితే ఉంది. సో గ్యారంటీగా అయితే ఓవర్టేక్ అయితే చేస్తుంది. చెన్నై సెంట్రల్ నుండి కేఎస్ఆర్ బెంగళూరు వెళ్ళే శతాబ్ది అయితే ఉంది. సో చూద్దాం ఎక్కడ ఓవర్టేక్ చేస్తుందో. యాక్చువల్గా అయితే కాట్పాడి జంక్షన్ కూడా ఆ ట్రైన్ అయితే ముందే తెలాలి. సో చూద్దాం. మన ట్రైన్ అయితే లూప్లో అయితే వేస్తున్నాడు. వెనకాల శతాబ్ది అయితే వచ్చేసింది. దానికే ముందు ప్రయారిటీ అయితే ఇవ్వాలి. దానికే మనైతే సైడ్ అయితే ఉండాలి కంపల్సరీగా. మన ట్రైన్ని బెంగళూరు శతాబ్ది అయితే ఓవర్టేక్ చేస్తుంది. ఆ ట్రైనే పాపం దాదాపు 22 నిమిషాలు లేట్లు అయితే నడుస్తుంది. యాక్చువల్గా ఈ ట్రైన్ ముందే తెల్లాలి. అరకొండ నార్త్ క్యాబిన్లో మన ట్రైనింగ్ అయితే ముందైతే వదిలేసినారు. ఇప్పుడే బెంగళూరు శతాబ్ది అయితే ఓవర్టేక్ కొట్టింది. అప్పుడే మనకైతే స్టార్ట్ సిగ్నల్ అయితే వేసాడు. ఇంకా ఆ ట్రైన్ వెనకాల మన ట్రైన్ కూడా స్లాట్ కూడా నడుస్తుంది. మన ఎదురుగా చూసుకుంటే కామాఖ్య సూపర్ ఫాస్ట్ అయితే వస్తుంది. ఏసీ సూపర్ ఫాస్ట్. ఈ ట్రైన్ దాదాపు 5:30 గంటల లేటు.
5:30 గంటలు లేట్ ఆ ట్రైను. మనం ముందరగా చూసుకుంటే అరకోణం జంక్షన్ నుండి కాట్పడికి వచ్చి మెమో ఎక్స్ప్రెషన్ అయితే ముందర వెళ్తుంది. శతాబ్ది ఆ ట్రైన్ ఓవర్టేక్ చేసుకుని ముందే వెళ్ళిపోయింది. యాక్చువల్గా శతాబ్ది ఓవర్టేక్ కొట్టిన తర్వాత మన ట్రైన్ కూడా వెనకాల దాని నుంచి ఓవర్టేక్ కొట్టినాలి. జరగకుండా ఆ ట్రైన్ అయితే ముందే వెళ్ళిపోతుంది. సో ఎట్ట ఒకటి ఓవర్టేక్ అయితే చేయడం మనం. ఇప్పుడు మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 16 నిమిషాలు డిలే అయితే నడుస్తుంది. సో చూద్దాం కాట్పడికి ఏ టైంకి వెళ్తుందో. సో మనం ముందరగా చూసుకుంటే ఇంకో ట్రైన్ కూడా ఓవర్టేక్ చేయొచ్చు. ఎందుకంటే శతాబ్ది ఇప్పుడు కాట్పడికి అయితే అలా అరైవల్ అయింది. శతాబ్ది వెనకాల మనం అయితే వెళ్తాం కదా. అండ్ అలాగే కాచిగూడ నుండి మదురై వెళ్ళి వీక్లీ సూపర్ ఫాస్ట్ అయితే వెళ్తుంది. అది ఆల్రెడీ కాట్పడి దాటి అయితే వెళ్ళిపోయింది. దానికైతే 2 చోట్ల స్టాప్ అయితే ఉంది. మన ట్రైన్కి శతాబ్దికి 2 చోట్ల స్టాప్ అయితే లేదు. సో యాక్చువల్గా అయితే ఓవర్టేక్ ఉంటుందో ఉండదో చూద్దాము. మన ఎదురుగా చూసుకుంటే మైసూరు నుండి చెన్నై వెళ్ళే శతాబ్ది అయితే వస్తుంది. అండ్ వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. మనమైతే కాట్పాడి జంక్షన్కి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చాము. ఈ ట్రైన్కి బోర్డింగ్ కూడా ఇక్కడ కొద్దిగా ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. రేణిగుంటలోనే బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరిగింది. సో ఇక్కడ కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు. మన ట్రైన్ అయితే కాట్పాడి జంక్షన్కి దాదాపు 22 నిమిషాలు లేటుగా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 2 నిమిషాలు మాత్రమే. అదే మనకు మెయిన్ రోడ్డు. ముందరికి వెళ్ళినారంటే ఆటోలో కూడా కొద్దిగా ఫుల్గా ఉంటుంది గోల్డెన్ టెంపుల్ వెళ్ళడానికి. మనమైతే కాట్పాడి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉన్నది జోలార్పేట జంక్షన్. మన ఎదురుగా చూసుకుంటే కోయంబత్తూరు నుండి చెన్నై సెంటర్ వెళ్ళే శతాబ్ది ఎక్స్ప్రెస్ వెళ్తుంది. మనమైతే గుడియాత్తం రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. ఫ్లాట్ 110 అయితే కొడుతున్నాడు. ఆంబూర్ రోడ్ స్కిప్ అయితే కొడుతున్నాము.
మన మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఓవర్టేక్ చేయబోతుంది కాచిగూడ నుండి మధురై వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ని. సో చూద్దాం ఓవర్టేక్ ఎలా ఉంటుందో. ఈ పక్క అయితే శబరి సూపర్ ఫాస్ట్ అయితే వెళ్తుంది త్రివేంద్ర సెంట్రల్ నుండి సికింద్రాబాదు. మనం అయితే కాచిగూడ నుండి మధురై వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాము. మనకైతే ఇలాంటి ఓవర్టేక్లు అయితే కొంచెం రేర్గా అయితే దొరుకుతుంది. ఎల్హెచ్బి బ్రేక్, లూప్ లైను, ఐసెఫ్ బ్రేక్ మెయిన్ లైన్కి ఎక్కించి ఓవర్టేక్ అయితే కొట్టినాడు. ఓవర్టేక్ అయితే మొత్తం చాలా బాగుంది. సో ముందరగా చూసుకుంటే కేఎస్ఆర్ బెంగళూరు శతాబ్ది, దాని వెనకాల ఈ ట్రైన్ అయితే పంపిస్తున్నారు. సో దానికి ఎన్ని స్టాప్లు అయితే ఉండో దీనికి కూడా అన్ని స్టాప్లు అయితే ఉంది. సో దాని వెనక దీని అయితే పంపిస్తారు. కానీ టైమింగ్లో ముందు చూసుకుంటే అదే ముందు అయితే ఉంది. మనమైతే వాణియంబాడి రైల్వే స్టేషన్ అనేది స్కిప్ అయితే కొడుతున్నాము. మనమైతే ఇప్పుడు జోలార్పేట జంక్షన్కి అయితే రీచ్ అయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి జేటీజే. బోర్డు అయితే ఇక్కడ ఎక్కడైతే లేదు, ముందరైతే ఉంది. వెల్కమ్ టు జోలార్పేట జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి జేటీజే. స్పీడ్ విషయం చెప్పాలంటే ఎక్కడ కూడా ఏమైతే తగ్గలేదు. కాట్పాండ్ నుండి బయలుదేరింది ఆ మధురై సూపర్ ఫాస్ట్ యొక్క స్లూప్ వేసినప్పుడు కూడా కొద్దిగా స్లో అయింది, కానీ మిగతా ఎక్కడైతే తగ్గలేదు. వంటలు అయితే కొట్టుకొని అయితే బాగా అయితే వచ్చినాడు జోలార్పేట దాకా. కేవలం 2 నిమిషాలు లేట్గా అయితే మనమైతే జోలార్పేట జంక్షన్కి అయితే రీచ్ అయినాము. ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే ఆన్ బోర్డ్ క్యాటరింగ్ కానీ అలాగే ఎవరైతే రారు. సో కాట్పాడ్లో కొంచెం ఫుడ్ తీసుకోవాల్సింది, అలాగే జోలార్పేట స్టేషన్ దాకా ఫుడ్ తీసుకోవాల్సింది. మీకు ఎక్కడ అయితే మనకైతే దొరకదు. జోలార్పేటలో ఫుడ్ అమ్మే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. నేనైతే వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను, కూలింగ్ కూడా లేదు, 20 రూపాయలు తీసుకున్నాను దీనికి. ఇంకేం చేయను, అంగడి ముందర ఫుల్గా అయితే తీసుకున్నారు. చూడండి వాటర్ బాటిల్ కోసం ఇప్పుడే తెచ్చాడు ఆయన, అప్పుడే బాక్స్ అయితే అయిపోయింది. జోలార్పేట స్టేషన్లో మన ట్రైన్ అయితే కొద్దిసేపు అయితే నిలుపుతున్నాడు. ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ 2 నిమిషాలు స్టాప్ అనుకుని అందరూ అయితే చాలామంది దిగి అయితే వాటర్ బాటిల్ అన్నీ తీసుకుంటున్నారు. ఇదిగోండి మధురై సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే వస్తుంది. మన ట్రైన్ కూడా సిగ్నల్ అయితే క్లియర్ అయిపోయింది. రాయపురం P7 మళ్ళీ రెండోసారి అయితే ఓవర్టేక్ చేయబోతున్నాం మనం. ఇతను ఇప్పుడుదా జోలార్పేట జంక్షన్కి అయితే అరైవైంది. మనమైతే జోలార్పేట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఆయన ఎవరో పాపం మైసూర్ పట్టి ఇది అనుకుని దీన్ని ఎక్కేస్తున్నాడు. మళ్ళీ మనమైతే రెండోసారి అయితే ఓవర్టేక్ చేయబోతున్నాం ఈ ట్రైన్ని. దీనికి స్లాక్ టైం అయితే కొంచెం ఎక్కువైతే ఉంది. మనమైతే జోలార్పేట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. నెక్స్ట్ స్టాప్ ఉంటుంది బెంగళూరు క్యాంటు. ఇంకెక్కడ మధ్యలో అయితే స్టాప్ అయితే లేదు. ఫుడ్ తీసుకోవాలంటే కాట్పాడి లేదంటే జోలార్పేట జంక్షన్లో మనకైతే క్రూ చేంజింగ్ అయితే ఉండింది. సో దానివల్ల ఒక 5 నిమిషాలు అయితే నిలిపినారు. బ్రేక్ టెస్టింగ్ కూడా అయితే అయిపోయింది. మనం అయితే ఇప్పుడు కుప్పం దాటి అయితే ముందుకైతే వచ్చాము. ఇప్పుడు మనం అయితే సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అయినాము. అండ్ డివిజన్ చూసుకుంటే బెంగళూరు డివిజను. సో ఇక్కడ నుంచి బెంగళూరు కేఎస్ఆర్ బెంగళూరు దాకా మనకైతే బెంగళూరు డివిజన్ అయితే ఉంటుంది. మళ్ళీ బెంగళూరు నుంచి బయలుదేరాక మళ్ళీ మైసూర్కి అయితే వెళ్తాం కదా, అక్కడ కనుక మనకు మైసూర్ డివిజన్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ అయితే సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయిపోయింది.
మనమైతే బంగారుపేట జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. మనమైతే కృష్ణరాజాపురం అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. మన పక్కన కానీ చూసుకుంటే అమృత్ భారత్ ఎక్స్ప్రెషన్ అయితే ఉంది, కొత్త రేకు. చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఈవినింగ్ 5-6కి వచ్చినామనుకో జనాలు అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఉంటారు. కేఆర్పురం రైల్వే స్టేషన్లో. ఫైనలీ మన ట్రైన్ అయితే క్రాంతివీర సింగూరు రాయన్న కట్టి చేరుకుంది కేఎస్ఆర్ బెంగళూరు. ఆ పక్కైతే కేఎస్ఆర్ బెంగళూరు నాందేడ్ బండి అయితే ఉంది. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 5కి అయితే వచ్చింది. కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే కోడ్ వచ్చేసి SBC. కేఎస్ఆర్ బెంగళూరులో కూడా బోర్డింగ్ అయ్యే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా గబ్బులుగానే ఉన్నారు. మన ట్రైన్ 34 నిమిషాలు లేట్గా అయితే కేఎస్ఆర్ బెంగళూరుకి అయితే రీచ్ అయింది. ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. డీబోర్డింగ్ అని చూసుకుంటే చాలా ఫుల్గా అయితే జరిగింది. అలాగే ఎక్కే వాళ్ళు చూసుకుంటే కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మనమైతే కేఎస్ఆర్ బెంగళూరు నుండి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉన్నది మాండ్యా. అండ్ దాని తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు మైసూరు. బెంగళూరు నుండి బయలుదేరిన తర్వాత కొద్దిగా స్లీప్ వేద్దాం, మళ్ళీ మైసూరు వచ్చినాక లేద్దాం. ఫైనల్గా జర్నీ గురించి చెప్పుకోవాలంటే మొత్తం అయితే చాలా బాగుంది. మైసూర్ జంక్షన్ అయితే కొంచెం ఎర్లీగా అయితే వచ్చేసింది మన ట్రైన్. ఎర్లీ మార్నింగ్ 1:30కి అంతా చేసింది. 1:50కి అయితే రావాలి, బిఫోర్ టైం అయితే వచ్చేసింది. ఇక్కడ రేణిగుంట జంక్షన్ నుండి బెంగళూరు రావాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ట్రైన్. సో ట్రైన్ లోపల మెయింటెనెన్స్ కానీ మొత్తం అయితే చాలా బాగుంది. సో ఎవరైతే రేణిగుంట నుండి మైసూరు రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ రావాలనుకున్న వాళ్ళకి అయితే ఈ ట్రైన్ అయితే చాలా బెస్ట్. అలాగే బెంగళూరు వెళ్ళాలనుకున్న కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో వీక్లీ 1 టైం అయితే ఉంటుంది. అది ఓన్లీ శనివారం మాత్రమే అయితే ఉంటుంది రేణిగుంట జంక్షన్ చూసుకుంటే. అండ్ అలాగే మైసూరులో చూసుకుంటే ఓన్లీ శుక్రవారం మాత్రం అయితే ఉంటుంది. మైసూరు నుంచి రేణిగుంటకు వచ్చేటప్పుడు టైమింగ్ అయితే కొంచెం బాగుంది. అప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే 8 గంటలకంతా రేణిగుంట జంక్షన్కి అయితే వస్తుంది. ఎవరైతే ఎర్లీ మార్నింగ్ మైసూరు రావాలనుకున్న వాళ్ళకైతే ఈ ట్రైన్ అయితే చాలా బెస్ట్. మార్నింగ్ 1:50కి అంతా వచ్చేస్తుంది. అలాగే బెంగళూరుకి వెళ్ళాలనుకునే వాళ్ళకైతే చూసుకుంటే ఈ ట్రైన్ నైట్ 10:50కి అంతా బెంగళూరుకి అయితే రీచ్ అయిపోతుంది. కేఎస్ఆర్ బెంగళూరుకి అయితే రీచ్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీబోర్డింగ్ ఫ్రమ్ మైసూర్ జంక్షన్.